పరిపాలన అంటే పనికి మాలిన మాటలు మాట్లాడడం కాదు, ఎంతో చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సిన బాధ్యత. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి ఈ సోయి మాత్రం రావట్లేదు. పెగ్గలు మాటలు చెప్పి గద్దెనైతే ఎక్కాడు, కానీ పాలన చేత కావట్లేదు. పేరుకే సీఎం హోదా తప్ప పార్టీలో ఎవరూ దేకట్లేదు. పార్టీ నేతలపై పట్టులేదు. దీంతో ఫ్రస్ట్రేషన్లో పిచ్చి మాటలతో రెచ్చిపోతున్నాడు. అటు ఎంతసేపు కేసీఆర్ ఆయన కుటుంబంపై అడ్డగోలు కూతలు కూయడం తప్ప రేవంత్ రెడ్డి పాలనలో ఉరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ సభ అన్న సోయి కూడా ఉండదు. నోరు తెరిస్తే పనికి మాలిన మాటలే. ఇకనైనా మారుతాడని అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు మాటలతో తమ స్థాయిని తానే బయట పెట్టుకుంటున్నాడు. ఇవాళ ఓ కార్యక్రమానికి హాజరైన రేవంత్ అక్కడ కూడా తన బుద్ధి మారలేదని చాటుకున్నాడు. కేసీఆర్ గురించి పిచ్చువాగుడు వాగారు. ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది విన్నారుగా, ప్రతిపక్ష నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలిపారు కేసీఆర్. అలాంటి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పదే విషపు కూతలతో దాడి చేస్తున్నాడు. కానీ కేసీఆర్ ఏనాడు రేవంత్ను పట్టించుకోలేదు. అయినా సరే రేవంత్ రెడ్డికి విజ్ఞత లేకుండా పోయింది. కేసీఆర్ స్ట్రెచర్ మీదకి వచ్చిండు, ఆ తర్వాత మార్చూరికి పోతాడని మానవత్వం లేని కారు కూతలు కూశాడు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన అంటే పనికి మాలిన మాటలు మాట్లాడడం కాదు, ఎంతో చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సిన బాధ్యత. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి ఈ సోయి మాత్రం రావట్లేదు. పెగ్గలు మాటలు చెప్పి గద్దెనైతే ఎక్కాడు, కానీ పాలన చేత కావట్లేదు. పేరుకే సీఎం హోదా తప్ప పార్టీలో ఎవరూ దేకట్లేదు. పార్టీ నేతలపై పట్టులేదు. దీంతో ఫ్రస్ట్రేషన్లో పిచ్చి మాటలతో రెచ్చిపోతున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై దిగజారుడు వ్యాఖ్యలు మాట్లాడారు. దీనిపై కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డి హైదరాబాద్ వేదికగా నియామక పత్రాలు అందజేసి అడ్డగోలుగా మాట్లాడిన మాటల పట్ల యావత్ తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా
స్పందిస్తున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడిన మాటలకు ఆ ప్రజలే దిగ్గు చెప్తారు, ఇలా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన మాటలకు ఒక సింగిల్ ఇంత డీసెన్సీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ రేవంత్ రెడ్డి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్న వెంటనే మెంటల్ హాస్పిటల్లో కూడా చేర్చుతుందని చెప్పేసి కూడా ఎస్సీగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొలిటికల్ మెసేజ్ లేకనే సీఎం మార్చూరి వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా మరోపక్క మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో గదిమెత్తు ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుతున్న నీచ బుద్ధి ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ 1,62,000 ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కానీ మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డని ముద్దాడుతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయాలకు వాడుకోవడం ఆయన దృష్టికి నిదర్శనం. ఈ ఉద్యోగ నియామక ప్రకటించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయటపెట్టుకున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంత కాలం దప్పు కొట్టుకుంటా మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా నిలదీశారు. ఏడాదిన్నర నువ్వు ఇస్తున్న నియామక పత్రాలు అన్ని కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే కదా, ఇంకేం చేయాలి? కేసీఆర్ హయాంలో మొదలు చివరి దశకు వచ్చిన ఉద్యోగ నియామకాల పత్రాన్ని పూర్తి చేసి జబ్బలు తెచ్చుకుంటే బొక్కి కట్టడం తప్ప ఒరిగేదేముండదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ఉద్యోగాలు ఇచ్చేది వాస్తవం కాదా, లెక్కలతో సహా నిరూపించాం కదా అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. 95% స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కేలా ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించారు. ఇంకేం కావాలి? ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు మద్దతు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంటే హామీలు అమల్లో అర్థం ఫ్లాప్ అయింది. ఏ విధంగా కూడా ఇవాళ ఏమి ఇవ్వలేకపోయింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది కదా, అంతా బోగస్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ గా నిలిగిపోయింది. నిరుద్యోగ భూతి తీవ్ర నిరాశను మిగిలించిందని చెప్పేసి కూడా ఏదైతే నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే అబద్ధాన్ని ప్రతి చోట చెప్తూ రేవంత్ రెడ్డి తుపాకి రాములా నిలిచిపోయారు. అంతకు మించి ఇంకేం కాదు, చాలా చేతకాక రేవంత్ పని మీద పనిగా పెట్టుకున్నారు తప్ప ఇంకో పనిగా లేదని చెప్పేసి కూడా విజయపడ్డారు. అంతకుడు సంతాప సభ పెట్టి ఉన్న రేవంత్ రెడ్డి తీరుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందంటూ రేవంత్ రెడ్డి ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. తన చేతకాంతనాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధం ఆడకపోతే పూట గడవదు అనే పద్ధతిలో ముఖ్యమంత్రి వ్యవస్థ తీరు మరొకసారి ఆశాస్పదంగా ఉందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. గ్యారంటీల నుంచి ప్రయోగించి మరొకేందుకే రేవంత్ గాయడి మాటలు తప్ప రేవంత్ రెడ్డికి క్యాన్సిల్ జబ్బు తోచిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో అనేక నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన గుర్తు చేస్తూ ఎన్నికలప్పుడు తాను చెప్పినవన్నీ క్యాన్సిల్ అంటున్నారు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారు తప్ప మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ధి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ పొలిటికల్ మెచ్యూర్ లేని ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు, అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను గుర్తు చేశారు. అంతేకాకుండా నిరంజన్ రెడ్డి సైతం ఇదే గుర్తు చేస్తూ ఏదైతే అధిష్టానం నమ్మక అడ్డగోలు మాటలు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. అనుకోకుండా వచ్చిన అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ అంతసాగుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే చేతగాయలో ప్రజలు దిమ్మెత్తిపోతున్నారు. రేవంత్ వ్యవహార శైలి నచ్చక అటు అధిష్టానం దగ్గర రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ప్రశ్న అడ్డగోలుగా మాట్లాడుతుంది తప్ప ఇంకోటి కాదు. పెద్దవాళ్ళు చెప్తే పెద్దగా అయిపోతామనే ఆలోచనలో ముఖ్యమంత్రి కూడా ఈ మాటలకి అర్థమవుతుందని చెప్పేసి సందర్భంగా వ్యవసాయ శాఖ మాజీ వ్యవసాయ శాఖ ఎవరైతే చెప్పారో ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాని ఇచ్చిన హామీలు చేయడంలో దృష్టి కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పేసి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. 15 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్లే చేసే సమయం కోసం ప్రజలు ఇస్తున్నారు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ప్రజలు వెంటిలేటర్ మీద పెట్టి పెట్టుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం పనిచేయాలి తప్ప ప్రతిపక్ష నాయకుల మీద మాటలు మాట్లాడితే పెద్దోళ్ళం అయిపోతామంటే బుద్ధికే మీకు నిదర్శనం అంతకు మించి ఇంకోటి లేదు తప్ప అని చెప్పేసి అబద్ధాలతో కాలయాపన చేయడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, శాంతిని చేయడం మంచిదే మీ కావాలని చెప్పేసి బీఆర్ఎస్
కన్సిడర్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వీరేంద్ర రెడ్డి సైతం విరుచుకుపడ్డారు. ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన మాటలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇవాళ పాలన చేత కాక ప్రతిపక్ష నాయకులపైన ఏవడం ఏందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ప్రయోగిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక అది అధిష్టానం దగ్గర రానివ్వక ఒక ప్రశ్నలో మాట్లాడిన మాటలుగా అభివర్ణిస్తున్నారు. ప్రతిక రైట్ లివింగ్, థ్యాంక్ యూ.